800 కిలోమీటర్ల పొడవుండే భయంకరమైన పాము అని దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లివియతన్ పామును సృష్టించాడు. అప్పుడే ఒక యుద్ధం మొదలవుతుంది. యుద్ధం ఎవరెవరికి అంటే ఈ మంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ లివియతన్ చర్మాన్ని తీసి భారీ లివియతన్ సర్పం సముద్రం నుండి బయటికి వస్తే సునామీలు భూకంపాలు వస్తాయని, అది గర్జించినప్పుడు దాని నోటి నుండి వచ్చిన నిప్పులతో ఆకాశం మొత్తం మండుతుంది. ఈ లివియతన్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవడానికి కారణం నిజంగానే ఈ లివియతన్ అనేది సముద్రం అడుగున దాగి ఉందా? ఈ జూయిష్ మైథాలజీలో ఈ లివియతన్ గురించి ఒక కథ ఉంది. ఇంతకు ఆ కథ ఏంటి అన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. లివియతాన్ సముద్రం చివరి అడుగు మట్టంలో జీవించే అతి భారీ భయంకరమైన పాము, అదే ఈ లివియతాన్. ఈ లివియతాన్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది 800 కిలోమీటర్ల పొడవుండే భయంకరమైన పాము అని, ఈ భారీ లివియతాన్ సర్పం సముద్రం నుండి బయటికి వస్తే సునామీలు భూకంపాలు వస్తాయని, భూమి అంతమవుతుందని అంటున్నారు. ఈ లివియతాన్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవడానికి కారణం రీసెంట్ గా జరుగుతున్న సముద్ర గర్భం నుండి ఒక్కొక్క క్రియేచర్ అనేది బయటకు వస్తున్నాయి. అదే ఈ డూమ్స్ డే ఫిష్ గానీ, యాంగ్లర్ ఫిష్ గానీ, ఆస్ట్రేలియాలో 150 తిమింగ్లాలు బయటకు కొట్టుకురావడం, కేరళలో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకురావడం, అలాగే ఒడిశాలో లక్షల తాబేళ్లు సముద్రం నుండి బయటికి రావడం వెనక ఉన్న కారణం ఈ లివియతన్ సముద్రం నుండి బయటకు వస్తుందని, అందుకనే సముద్రం అడుగునున్న ఈ క్రియేచర్స్ అన్ని బయటకు వస్తున్నాయని అంటున్నారు. అండ్ అలాగే గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన ఈ దృశ్యం ఈ స్కోతియా ప్లేట్స్ ను చూపించి ఇది చూసేందుకు ఒక భారీ పాము తల ఆకారంలో ఉండడంతో ఇదే లివియతన్ అని, సముద్రం నుండి తల బయటికి పెట్టిందని, లివియతన్ బయటికి రాబోతుందని అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజముంది? నిజంగానే ఈ లివియతన్ అనేది సముద్రం అడుగున దాగి ఉందా? ఈ జూయిష్ మైథాలజీలో ఈ లివియతన్ గురించి ఒక కథ ఉంది. ఇంతకు ఆ కథ ఏంటి? బైబిల్లో కూడా ఈ లివియతన్ గురించి లిఖించబడింది. వీటి అన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జూయిస్ మైథాలజీలో ఈ లివియతన్ గురించి ఉన్న కథ ఏంటో చెప్పుకుంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లివియతన్ పామును సృష్టించాడు. ఆ 2 లివియతన్లు ఒకటి ఆడ, మరొకటి మగ. ఈ 2 లివియతన్లు కలిసి మరొక లివియతన్ కి జన్మనిస్తాయని ఆలోచించి, ఇలా 100 కిలోమీటర్లు ఉన్న ఈ లివియతన్లు భూమి మీద ఉంటే భూమి చిటికలో అంతమైపోతుందని ముందుగానే ఊహించి దేవుడు ఆడ లివియతాన్ని చంపేశాడు. అప్పుడు మిగిలిన మగ లివియతన్ సముద్రం అడుగు భాగానికి వెళ్లి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఎప్పుడైతే పెరుగుతాయో, ఆడవాళ్లపై అత్యాచారాలు ఎప్పుడైతే పెరుగుతాయో, జనాల్లో మానవతం అనేది పూర్తిగా ఎప్పుడైతే చనిపోతుందో, అప్పుడు ఈ లివియతన్ సముద్రం నుండి బయటికి వస్తుంది. దాని భారీ ఆకారం కారణంగా అది బయటికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సునామీలు వస్తాయి, ఇంకా భూకంపాలు వస్తాయి. అది గర్జించినప్పుడు దాని నోటి నుండి వచ్చిన నిప్పులతో ఆకాశం మొత్తం మండుతుంది, వాల్కనోస్ మొత్తం పేలిపోతాయి. అప్పుడు భూమి మొత్తం అల్లకల్లోలం జరుగుతుంది. ఆ లివియతన్ నోటి నుండి వచ్చిన అగ్గితో మొత్తం జనాలందరినీ చంపేస్తుంది. అప్పుడే ఒక యుద్ధం మొదలవుతుంది. యుద్ధం ఎవరెవరికి అంటే ఈ లివియతన్ అనే సీ మాన్స్టర్ కి, బెహమత్ అనే అంతే బలమైన అంతే పొడవైన ల్యాండ్ మాన్స్టర్ కి యుద్ధం మొదలవుతుంది. ఇలా ఈ యుద్ధం అనేది రోజులు గడిచినా జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ కథ చివరికి వచ్చేటప్పటికి ఎవరైతే అన్యాయానికి పాల్పడిన ప్రజలుంటారో ఆ ప్రజలు దేవుడిని మొక్కడంతో దేవుడు దిగివచ్చి ఆ 2 మాన్స్టర్ని చంపేసి, అక్కడ మంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ లివియతన్ చర్మాన్ని తీసి వారికి ఒక షెల్టర్ లాగా చేస్తాడని చెప్తూ ఈ కథ ఎండ్ అవుతుంది. ఈ లివియతన్ గురించి మైథాలజీస్ లో, బైబుల్స్ లో లిఖించి ఉంది గాని ఈ లివియతన్ సర్పం అనేది నిజంగా సముద్రంలో ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ప్రజలందరూ భయపడేందుకు కారణం ఈ సముద్రం ఏదైతే ఉందో కేవలం 5% మాత్రమే కనుక్కున్నారు. మిగిలిన 95% ఎవరికీ తెలీదు. ఈ సముద్రం అడుగున లోతుల్లో ఏముంది అనేది ఎవరికీ తెలీదు. అందుకే ఈ లివియతన్ అనే ఒక భారీ సర్పం సముద్రం అడుగున ఉందని ప్రజలందరూ బలంగా నమ్ముతారు. ఇంకా ఈ గూగుల్ మ్యాప్స్ లో కనిపించే ఈ స్కోతియా ప్లేట్స్ గురించి చెప్పుకుంటే, ఇది సౌత్ అమెరికా ప్లేట్స్ అండ్ అంటార్క్టికా ప్లేట్స్ మధ్యలో ఈ స్కోతియా ప్లేట్స్ అనేది ఉంది. వాటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ ప్లేట్స్ అన్ని అసెంబ్ల్ అయి ఒక స్నేక్ ఆకారంలో కనిపిస్తాయి అంతే. ఇది ఒక స్నేక్ ఆకారంలో కనిపించడంతో ఇదే లివియతన్ అని అందరూ నమ్ముతున్నారు. ఈ లివియతన్ అనేది నిజంగా లేకపోతే సముద్రం అడుగు నుండి ఇవి ఒక్కొక్కటిగా బయటికి ఎందుకు వస్తున్నాయని అందరూ అనుకోవచ్చు. సముద్ర గర్భం నుండి ఇవి బయటికి రావడానికి గల కారణాలేంటో ఒక వీడియో చేశా. ఆ వీడియో చూస్తే మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూసేయండి. ఇంకా ఫైనల్ గా ఈ లివియతన్ స్నేక్
స్నేక్ ఉంది అనడానికి మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. కేవలం కొన్ని మైథాలజీస్ లో, కల్చర్స్ లో, బైబుల్స్ లో దీని గురించి రాయడం జరిగింది అంతే. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మనం అందరం భయపడుతున్నాం గానీ ముందుగా ఈ డూమ్స్ డే ఫిష్ వచ్చిన తర్వాత ప్రళయం వస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఈ లెవియాథన్ కూడా దానికి లింక్ చేసి ప్రపంచం అంతమవుతుందని అంటున్నారు. ఇలా వాటికి రిలేటెడ్ గా ఏ వీడియోలు కనిపించినా, ఏ దృశ్యాలు కనిపించినా చివరికి ప్రళయం వస్తుంది, భూమి అంతమవుతుంది అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో కనిపించిన వీడియోస్ అన్నిటిని, ఈ లెవియాథాన్ని, ఈ డూమ్స్ డే ఫిష్ ఏదైతే ఉందో దాన్ని, ఇవన్నిటిని లింక్ చేసి ప్రళయం రాబోతుంది, భూకంపాలు రాబోతున్నాయి, సునామీలు రాబోతున్నాయి అని భయపడడం కరెక్టా కాదో కామెంట్ లో చెప్పండి. అండ్ వీటిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ లెవియాథాన్ అనేది ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.